ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బటర్ఫ్లై ఫోటో నేను ఒక మొబైల్ ఫోన్తో తీశాను. అదే ఒక డిఎస్ఎల్ఆర్ జూమ్ లెన్స్తో తీస్తే ఎలా ఉంటుందో ఈ ట్యూటోరియల్లో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది ఇది ఒక కరేపాకు చెట్టు. దీనికి మంచిగా పూలు వచ్చేసాయి. ఆ పూల్లో తేనె తాగడానికి చాలా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి. అది ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇలాంటి ఫొటోస్ తీయాలనుకున్నప్పుడు మంచిగా లైటింగ్ అంతా దాని మీద పడి ఆ బటర్ఫ్లై మంచిగా కనిపిస్తుందా లేదా అని అలా మనం ఫొటోస్ తీస్తాం. కానీ ఒక చిన్న చేంజ్ చేద్దాం. సన్ లైట్ వచ్చేసి వెనక అంటే సన్కి కెమెరాకి మధ్యలో బటర్ఫ్లై ఉండేటట్టు చూస్తే బటర్ఫ్లై రెక్కలు కొంచెం ట్రాన్స్లూసెంట్ ఉంటాయి, అంటే లైట్ కొంచెం పాస్ అవుతూ ఉంటుంది రెక్కల్లోంచి. సో సన్లైట్ వెనక ఉండి త్రూ ద వింగ్స్ వస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ పిక్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో మనం ఇలాంటి బటర్ఫ్లైస్ కానీ చిన్న చిన్న బర్డ్స్ని తీసేటప్పుడు అవి అసలు ఒక్క చోట ఉండవు, అటు ఇటు వెళ్తూ ఉంటాయి. సో చాలా పేషెన్స్ ఉండాలి. అలా తిరుగుతున్న బటర్ఫ్లై ఒక చోట ఆగింది. మీకు చూపించడానికి నేను దాన్ని స్లో మోషన్లో పెట్టాను. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ఫోకస్ చేసుకొని ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే బటర్ఫ్లై లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా అదంతా మనం ఫాస్ట్గా ప్లాన్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలి. కెమెరా సెట్టింగ్స్ వచ్చేసి, అంటే నేను ఎక్స్పోజర్ గురించి చెప్పట్లేదు, జనరల్గా ఆటో ఫోకస్ అనేది సింగిల్లో, అంటే ఒకసారి ఫోకస్ చేసి ఆ షట్టర్ బటన్ మనం అలా పట్టుకొని ఉంటే అది లాక్ అయిపోవాలి, మళ్ళీ ఫోకస్ అవ్వకూడదు. కానీ షూటింగ్ మాత్రం కంటిన్యూస్గా ఫ్రేమ్స్ తీస్తూ ఉండాలి, అంటే బర్స్ట్ మోడ్ లాగా. సో ఫోకస్ ఒక్కసారి మనం లాక్ అవ్వగానే కంటిన్యూస్గా టక్క 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 ఫొటోస్ తీస్తూ ఉండాలి. మనకి ఆ బటర్ఫ్లై ఆ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా మనకి షార్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఒక మంచి బెస్ట్ షాట్ మనం వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్గా ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటే మనకి ఆ ఫాస్ట్ మూమెంట్లో అన్ని క్యాప్చర్ చేయలేము. సో అలా తీసినప్పుడు మనకి బెస్ట్ ఫొటోస్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఈ ఫోటో తీసింది 7 to 8 మధ్యలో, అంటే మార్నింగ్ 7 o'clock 8 o'clock మధ్యలో. ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో మీరు చూస్తే లైట్ వచ్చేసి కంప్లీట్గా కెమెరా ఎదురుగా కాకుండా కొంచెం యాంగిల్గా లెఫ్ట్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్ వచ్చేసి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ వింగ్స్లో నుంచి ఎక్కువ లైట్ పాస్ అవ్వట్లేదు, కానీ ఎడ్జ్ మాత్రం మంచిగా లైట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2లో చూడండి, వింగ్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. ఆ దూరంగా ఉండటం వల్ల ఆ పైన ఉన్న వింగ్స్లోంచి లైట్ ఎలా వస్తూ ఆ వైట్ కలర్ అనేది ఎంత బ్రైట్గా వస్తుందో చూడండి. సో మనకి ఫ్లాట్ లైట్ డైరెక్ట్గా బటర్ఫ్లై మీద పడుతూ కెమెరా కూడా సన్ ఎటువైపు ఉందో అలానే కెమెరా యాంగిల్ కూడా ఉంటే ఆ పిక్చర్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. కలర్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి క్రియేటివ్ పిక్చర్స్ రావు. ఇప్పుడు చూడండి ఎంత క్రియేటివ్గా ఉందో. ఈ రెండు పిక్చర్స్ని మనం కంపేర్ చేసుకుంటే లెఫ్ట్లో ఉన్న బటర్ఫ్లైకి రైట్లో ఉన్న బటర్ఫ్లైకి ఆ వైట్ కలర్ అనేది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. లెఫ్ట్లో చాలా డల్గా ఉంది, అదే రైట్లో ఉన్న బటర్ఫ్లై లైట్ వచ్చేసి వింగ్స్ త్రూ రావడం వల్ల ఎంత బ్రైట్గా లైవ్లీగా ఉంది కదా. సో మీకు నెక్స్ట్ టైం ఇలాంటి పిక్చర్స్ తీయడానికి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అలా క్రియేటివ్గా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఫస్ట్ టైం రాకపోవచ్చు, కీప్ ట్రయింగ్. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్. సో ఇలాంటి ఫోటోగ్రఫీ ట్యూటోరియల్స్ మరెన్నో మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్. ఇప్పుడైతే మరికొన్ని బ్యాక్లైట్ పిక్చర్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా రంగస్థలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ గైస్.